ఒక చేస్తాను. ర్యాపిడ్ ఫైర్ ఉంది. ఫైర్ బ్రాండ్ కి ఒక ర్యాపిడ్ ఫైర్. అమ్మా ఇది ఒక్కటి కంక్లూడ్ చేస్తా. మా గురువు గారు చెప్పారు, ఒక అబ్బాయి కకూన్లో ఉన్న సీతాకోక చిలుక ట్రైన్ టు కమ్ అవుట్, బ్యాఫ్లింగ్. వీడు అయ్యో అని అన్నెసరీ కంపేషన్ చూపించి కత్తిరి తెచ్చి కట్ చేశాడు. అది ఇలా ఎగిరింది. హే ఐ డిడ్ వెరీ గుడ్ జాబ్ అని అనుకున్నాడు. అలా ఒక్క ఎగిరి తప్పుని కింద పడిపోయింది. బికాజ్ కోర్స్ పూర్తి అవ్వలేదు కాబట్టి ఫోర్స్ రాదు, సోర్స్ లేదు. కింద పడి అలా కొట్టుకుంటుంది. వాళ్ళ నాన్న వచ్చాడు. వీడు డాడీ అది ఎగరడం లేదు డాడీ, నేను మంచి పని చేశాను కదా అన్నాడు. మరి నువ్వు కైండ్ అనుకుని చేసింది బ్లైండ్ పనిరా, దాని జీవితాంతం డిసేబుల్ చేసేసావురా నువ్వు. అది అందులో ఉండుంటే, ఏది మా గురువుగారు 25 ఏళ్ల క్రితం ఇంగ్లీష్లో చెప్తుంటే నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేశాను. అది అందులో ఉండుంటే కకూన్లో, అందులో లిక్విడ్ ఉంటుంది, భగవంతుడు ఏర్పాటు చేశాడు, ప్రకృతి డిజైన్ చేసింది. అది ఇలా కొట్టుకుని 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 ఆ లిక్విడ్ దాని రెక్కలకు పట్టుకుని దాని నర్వస్ సిస్టమ్ అంతా బలం అయ్యి ఆ బలంతో అది తెంపుకుని బయటకు వచ్చి జీవిస్తుంది. నువ్వు ముందే కట్ చేసావు, సిజేరియన్ ఆపరేషన్ చేసావు, దాన్ని బతుకు బస్టాండ్ చేసావు. కాబట్టి ఇన్ ద నేమ్ ఆఫ్ కైండ్ యువర్ బిహేవియర్ బ్లైండ్. కాబట్టి ఎవరికి హామ్ చేస్తున్నావు? నీకే. ఇప్పుడు రాత్రి 2ంటికి నువ్వు KFCలో ఆర్డర్ ఇచ్చి తినేసినా, జొమాటోలో టమాటో బాత్ తినేసినా అరిగించుకోవాల్సింది నువ్వే. రాత్రిపూట పండు తినడానికి ఆలోచిస్తాను నేను. ఎందుకంటే సన్న వెళ్ళిపోయాక ఇంకా బన్న తినకూడదు, ఇంకా ఫన్ చేయకూడదు. ఇఫ్ యూ లవ్ యువర్ సెల్ఫ్, అందుకే నీ మీద ప్రేమ నీకే లేకపోతే ఎవడేం చేస్తాడు? ఏమంటే ఓపి. ఇప్పుడు మనం కొన్ని పళ్ళు తింటుంటాం, ఈ సీతాఫలాలు లాంటివి, అవి మొగ్గకుండానే మెత్తగా ఉంటాయి, ఓపెన్ చేస్తే రుచి పచ్చి ఉండదు. ఎందుకని? వాటిని అదేదో కార్బన్ ఏదో పెట్టి చేసేస్తున్నారు. అలా అసహజంగా పండింది తినడం వలన మన జీవితాలు కూడా అసహజంగా ఉంటాయి. పేషెన్సీ లేకపోతే ఏది పండదు, జీవితమైనా కాయైనా. నేర్చుకోవాలి ప్లీజ్ సార్. మీరు ఒక ఫైర్ బ్రాండ్, మీకు ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్. పటపట. ఓన్లీ చూజ్ ఓన్లీ వన్. ఓకే, రామ ఆర్ కృష్ణ? రాముడు గాని కృష్ణుడు గాని? బోత్ ఆర్ సేమ్. చూజ్ ఓన్లీ వన్. అలా కాదమ్మా, నామాలే చెప్తున్నాను నేను, నామాలే చెప్తున్నాను, నామాలే అడుగుతున్నాను. రామనామా కృష్ణ? రోజు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. దిస్ ఈజ్ అవర్ బేస్. సరే, దే ఆర్ బోత్ సేమ్. ఇఫ్ ఇట్ ఈస్ ఇప్పుడు ఏకం సత్విప్ర, మన సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనమే అది కదమ్మా. ఇప్పుడు మీరు ఎలా మాట్లాడారు? సరదాగేనమ్మా, సరదాగే. ఈ చూజు ఇది అంటే మీరు సరదాగా అడిగినా ఇందులో ఎంత ఎంత చరిత్రను మీరు బయటికి లాగారు తెలుసా మీరు? యూ డిడ్ వెరీ గుడ్ జాబ్. చూజ్ ఓన్లీ అవర్ గాడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ 2 letters. ఆ దుర్మార్గం వల్ల కదమ్మా పాకిస్తాన్ పుట్టింది, ఆ క్రూర మనస్తత్వం వల్ల కదమ్మా బంగ్లాదేశ్ పుట్టింది. చూజు ఓన్లీ అండ వల్ల కదమ్మా ఇంత ప్రపంచం నాశనం అయిపోయి కోట్ల మంది చచ్చిపోయారు. జపం చేయడం, జ్ఞానాన్ని పంచడం. జపం చేయడం. తులసి, గోవు. ఏమిటో శుభలగ్నం సినిమాలో అన్నట్టు అనాలి నేను ఇప్పుడు. ఏమిటో. భగవంతుడి మీద భారం వేయడం, ఫైట్ చేయడం. 2 కలిపి చేయాల్సిన పనులు మీరు విడగొట్టి చెప్తున్నారు. భారం వేసి ఫైట్ చేస్తున్నాం, ఇప్పుడు చేసేదేంటి? బ్రహ్మచారి ఆశ్రమం, సన్యాసాశ్రమం. అందులోంచి ఇందులోకి వచ్చేయాలి. కృష్ణ యాజ్ వారియర్, కృష్ణ యాజ్ లవర్. కృష్ణ యాజ్ లవర్. మోక్షం పొందటం, కృష్ణ సేవకుడిగా ఉండటం. అసలు కృష్ణ సేవకుడిగా ఉంటే అవన్నీ వచ్చేస్తాయి. 1 ఉన్నాయి 2 ఉన్నాయి. భాగవతం, భగవద్గీత. భగవద్గీత చదివిన తర్వాత భాగవతంలోకి వెళ్ళడమే. ఓకే, గురుసేవ, కృష్ణ సేవ. గురుసేవ. సీతమ్మ, రాధమ్మ. బోత్ ఆర్ సేమ్. నీ ఫస్ట్ క్వశ్చన్ ఇది ఒకటే. దట్స్ ఆల్ సార్, దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ చాలా సార్. సంతోషం. చాలా సంతోషం మీ వాల్యుబుల్ టైం ని ఇచ్చినందుకు. ఎందుకంటే నేను మీకు టైం ఇవ్వడానికి కారణం చెప్పి నేను వెళ్తాను. లాస్ట్ టైము ఆది పురుషు సోది పురుషు మీ దాంట్లోనే వచ్చింది, చాలా లక్షల మంది చూశారు. మనం నిజం చెప్పకపోతే మన సమాజానికి ద్రోహం చేసింది. అందుకని
మీరు అడిగారు మీకు భయం లేదా, ఈ ధైర్యం ఏంటి, బోల్డ్నెస్ ఎలా పెంచుకోవాలి. నన్ను మీరు అడిగిన ప్రశ్న ఈవిడ ఇలా అడిగిందని ఎంతమందికో చెప్పాను నేను. బోల్డ్ చోట్ల చెప్పాను, చాలా చోట్ల చెప్పాను. ఆన్సర్ ఏం చెప్పాను అప్పుడు చెప్పింది మళ్ళీ చెప్తున్నాను. ఆశలు లేనివాడు, ఆశయం ఉన్నవాడు నిజం చెప్తాడు. నాకు ఆశలు లేవు, ఆస్తులు లేవు, ఆశ్రమాలు కూడా లేవు, ఆశయం ఒక్కటే ఉంది. ఏమిటి ఆశయం? సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, కాలే వర్షతు పర్జన్య పృథ్వీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా. దుర్మార్గులు చూసారా, లాస్ట్లో బ్రాహ్మణులు ఒక్కలే బాగుండాలంటున్నారు అనే లపుట్స్కి మరి ఆన్సర్ నేను కాదు, మన పుష్పగిరి పీఠాధిపతి వారితో కాశీలో ఆ లోపల గుడి లోపల కారిడార్లో జరిగిన కార్తీక మాస కార్యక్రమంలో, స్వామి మీరు ఎలా చెప్తే ఓన్లీ బ్రాహ్మణ అని అంటున్నారని అంటారు అని ఆయనతో ఆన్సర్ చెప్పించా. అది లైవ్లో వచ్చింది, ఇప్పుడు నేను చెప్తున్నాను. ఓకే, బ్రాహ్మణ హూ ఇస్ ఎ డేర్ టు స్పీక్ ట్రూత్. ఇక్కడ మనం భగవంతుని ఏం వేడుతున్నామంటే ఆ నిజం చెప్పేటువంటి వాళ్ళు తిరిగేటువంటి పరిస్థితిని కల్పించు. బ్రాహ్మణ సంతు నిర్భయ. మీ క్వశ్చన్ అంతా నిర్భయ గురించే కదా. మీకు భయం లేదు, మీకు భయం లేదు. ఎవరో వచ్చి కొట్టేసారంటే వాడి దగ్గర టాపిక్ లేదని కదా. బుర్ర వాడకుండా చెయ్యి వాడుతుందంటే అర్థం ఏంటి? ఇప్పుడు మీకు బండ గుర్తు చెప్తానమ్మా, మరి చంపేస్తే కదమ్మా మన చేతిలో ఉన్నాయి చావుపుట్టుకులు కదమ్మా. ఇప్పుడు కోట్ల మంది హిందువుల్ని చంపిన లత్కోర్ మతాలనే కదా నేను ఇంత ఫైట్ చేసేది. అన్ని మతాలు సమానం అనేవాడు యాదావా 10 lakhs ఇస్తాను నిరూపిస్తే. సారీ కూడా చెప్తాను, గుళ్ళో నంది ఊళ్ళో పంది ఎప్పటికీ సమానం కాదు. అమ్మ బొమ్మ ఎప్పటికీ సమానం కాదు. 5 వేళ్ళు ఎప్పటికీ సమానం కావు. ఆవుని మేపేవాడు ఆవుని మేసేవాడు ఎప్పటికీ సమానం కాదు. కరెక్ట్ సార్. హేమన్, సూపర్ మ్యాన్, ఐరన్ మ్యాన్, ఏ మెన్ తీసుకున్నా అందరికి ఇన్స్పిరేషన్ హనుమాన్. హనుమాన్ సినిమా రిలీజ్ అయ్యింది. అది చాలా అంటే వీర భక్తుడు, హనుమంతుడికి ఒక వీర భక్తుడు. అయితే వాళ్ళ సినిమాకి సంబంధించి టికెట్స్ ఏవైతే తగ్గుతాయో ఆ టికెట్స్ నుంచి 5 రూపీస్ కూడా అయోధ్యకి పంపించడం అనేది జరుగుతుంది. ఈ అంశాన్ని ఎలా చూస్తారు మీరు? నేను ఈ సినిమా విషయంలో కొన్ని నెలల క్రితం దానికి సంబంధించిన వాళ్ళు నాతో కూడా మాట్లాడారు. ఎప్పుడో సంవత్సరం క్రితమే ఆల్మోస్ట్. చాలా సంతోషపడ్డాను నేను, వాళ్ళు చెప్పారు. నేను రీసెంట్ వీడియోస్లో నేను చాలా ఆనందపడిన విషయం చెప్తున్నాను. మెగాస్టార్ చిరంజీవి ఆయన చాలా పాజిటివ్గా దాని ప్రమోషన్లో మాట్లాడారు. సో రియల్లీ ఐ అప్రిషియేట్ చిరంజీవి ఇన్ దట్ ఆస్పెక్ట్. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు దేవుణ్ణి నమ్మేవారు కాదు. మా నాన్నగారు కమ్యూనిస్టు. ఎప్పుడు నా సంవత్సరానికి ఒకసారి తిరుమల వెళ్ళేవాళ్ళం. కానీ నేను స్కూల్ చదివేటప్పుడు రాత్రి 7-8 ట్యూషన్ నుంచి వచ్చేటప్పుడు పొన్నూరులో హనుమంతుడు ఆలయం ముందు నుంచి వచ్చేవాడిని. అలా నాకు హనుమంతుడు పట్టాడు. ఒక్క మాట నాకు బాగా అట్రాక్ట్ అయ్యాను. చిరంజీవి చెప్పింది, మిమ్మల్ని మీరు హనుమంతుడికి ఇచ్చేసుకోండి, నేను అలా ఇచ్చేసుకుని ఈ పొజిషన్కి వచ్చాను అన్నాడు. అమేజింగ్. నేను ఫిదా అయిపోయాను. ఐ సాల్యూట్. అది కాబట్టి హనుమంతుడి విషయం, ఎందుకంటే మేము మధ్యాహ్నం కూడా మాట్లాడుకున్నాం. హనుమంతుడు బెస్ట్ మేనేజర్. ఇప్పుడు లంకలో అతను తోకకి చుట్టారే గొడ్డలు వాళ్ళవే, ఆయిల్ వాళ్ళదే, నిప్పు వాళ్ళదే, తగలెట్టింది వాళ్ళ గొంపలే. అది మేనేజ్మెంట్ అంటే. ఇప్పుడు బాలకృష్ణ డైలాగ్ మనం వాడుతుంటాం కదా, రే మీ ఇంటికి వచ్చా, మీ వీధికి వచ్చా, మీ సందుకు వచ్చా అని. అలా మీ లంకకు వచ్చా, మీ లంక తగిలిట్టే వెళ్తా, తగిలిట్టే అలా ఉండాలి టాలెంట్ అంటే. ఎక్కడి నుంచి అగ్గిపుల్ల పట్టుకెళ్ళి, ఎక్కడి నుంచి బాంబులు తయారు చేసి పట్టుకెళ్ళి అలా కాదు. కాబట్టి శత్రువుని ఎలా కంట్రోల్, అసలు హనుమంతుడి దెబ్బకే రావణాసురుడు సగం తెచ్చు. అందుకే రామాయణం చదువుకుంటా. అందుకనే మీరు ఎంఎస్ రామారావు గారి సుందరకాండ వింటే ఆనందం వేరు. శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు, బుద్ధిహీనతను కలిగిన తనువులు బుద్భుదములని తెలుపు సత్యములు
శ్రీ హనుమాను గురు దేవు చరణములు ఇహపర సాధక శరణములు. లక్ష్మణ మూర్ఛతో రాముడడలగా సంజీవి తెచ్చిన ప్రాణప్రదాత. సీతారాముల నగవులగనిరి ముల్లోకాల హారతులందిరి అంతులేని ఆనందాసూలే అయోధ్యాపురి పొంగి పొరలే. శ్రీ హనుమాను గురు దేవు చరణములు ఇహపర సాధక శరణములు. అద్భుతం సార్. సార్ యు బిలాంగ్ టు ఇస్కాన్. అమ్మా షార్ట్గా చెప్తాను. చెప్పండి. నేను ఒక మంచి కుటుంబంలో జన్మించాను. మా నాన్నగారు వ్యవసాయం చేసేవారు, అందరికీ సాయం చేసేవారు. రోజు ఖచ్చితంగా పూజ చేసుకునేవారు. ఆ పూజ చేసుకునేటప్పుడు మౌనంగా ఉండేవారు. మమ్మల్ని పూలు కోయమని సైగ చేసేవారు. పూలు కోయాలి కాబట్టి స్నానం చేసి పూలు కోసేవాళ్ళం. నాన్న పక్కన కూర్చొని పూజ చేసేవాళ్ళం. ఇలా పెరిగిన వాళ్ళం. తర్వాత 14-13 ఏళ్ల వయసులో ఆర్ఎస్ఎస్లో స్వయం సేవకుగా ఉన్నాను. తర్వాత ఆర్ఎస్ఎస్లో ప్రచారకుగా వెళ్ళాను. తర్వాత 92లో నేను కరసేవకు వెళ్ళాను. తర్వాత ప్రభుపాదులు వారి పుస్తకం, ఇస్కాన్ సంస్థాపకాచార్యులు వారి పుస్తకం అంటే చాలా చదివేశాం. అందులో ఫస్ట్ బుక్ ఆఫ్ ప్రభుపాద్ నాకు ఆత్మ సాక్షాత్కార శాస్త్రం. వన్ ఆఫ్ మై క్లాస్మేట్ నౌ హూ ఈజ్ వర్కింగ్ ఇన్ సిటీ ఓన్లీ హైదరాబాద్, వాడు నాకు ఆ పుస్తకం ఇస్తే ఆ పుస్తకం నేను చదివి నా మస్తకం మారి ఓ జీవితం ఏదో అలా గడిపేయకూడదు, భక్తి పొందాలి, కృష్ణ చైతన్యాన్ని పొందడమే మానవ జీవితానికి లక్ష్యం. నిత్యసిద్ధ కృష్ణ ప్రేమ సాధ్య కబూనాయ్ శ్రవణాది శుద్ధ చిత్త కరయోదయ్. ద డార్మెంట్ లవ్ ఆఫ్ గాడ్ హెడ్ ఈస్ దేర్ ఇన్ ఎవ్రీ వన్స్ హార్ట్. దానికోసమే మనం జీవించాలి అనేటువంటి జ్ఞానం కలిగి ఈ భక్తి మార్గంలోకి ఇస్కాన్లోకి నేను 97లో జాయిన్ అయ్యి 2004 వరకు ఇస్కాన్ తిరుపతిలోనే ఉండి, తర్వాత నా ఇచ్చ చేత నేను బయటకు వచ్చి నేను తీర్థయాత్ర చేస్తూ ఇప్పుడు ఇలాగా గొర్రెల మీద దండయాత్ర చేస్తూ ఇలా స్వతంత్రంగా ఉండనిస్తుందా ఇస్కాన్? ఇస్కాన్ చాలా మీకేం చెప్పాడు కృష్ణుడు? ఏం చెప్పాడు? యథేచ్ఛసి తథాస్తు. కాబట్టి నేను ఆ సాంప్రదాయాన్ని పాటిస్తాను. ఐఎమ్ నాట్ ఇన్ ఇస్కాన్. యూర్ నాట్ ఇన్ ఇస్కాన్, రైట్ సార్. కష్టాలు తీరిపోవాలి, మాకు ఈ కష్టాలు అష్ట కష్టాలు పడుతున్నాము, రకరకాల బాధలు పడుతున్నాం అనే వారికి ఏదైనా రెమెడీ చెప్పండి సార్. యు ఆర్ ఇన్ రాంగ్ ప్లేస్ అండ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్. యు ఆర్ ఇన్ రాంగ్ ప్లేస్ అంటే ఏంటి సార్? అంటే ఈ లోకాన్ని కృష్ణ భగవాన్ ఏమని చెప్పాడు? దుఃఖాలయం అశాశ్వతం, అసుఖం, అనిత్యం లోకం. ఈ ప్రపంచంలో దుఃఖమే ఉంటుంది. దుఃఖమే ఉంటుంది. దుఃఖాలయంలోకి వచ్చి దుఃఖం వద్దంటే మరి పొరలైన మాట. దుఃఖం ఉంటుంది. నువ్వు ఆసుపత్రిలో ఉండి సిరంజి వాసన రాకూడదు, ఇంజక్షన్ వాసన రాకూడదు అంటే ఎలా ఉంటుంది? ఆ స్మెల్ వస్తుంది. బాత్రూంలో స్మెల్ బాత్రూంలో వస్తుంది. నువ్వు నఫ్తాలిని వంటలు వాడచ్చు, లేకపోతే ఇంకోటి ఏదైనా వాడచ్చు. యూఆర్ ఇన్ బాత్రూమ్. అలాగా దుఃఖాలను ఉన్నాం. అందుకనే ఈ ప్రపంచం పేరు కుంఠము. మనం వెళ్ళవలసిన స్థలం వైకుంఠము. కుంఠ మీన్స్ వేర్ దేర్ ఇస్ యాంగ్జైటీ. వైకుంఠ దేర్ ఇస్ నో యాంగ్జైటీ. చేరుకోవటం ఎలా? ఇది బాగుంది, మంచి ప్రశ్న. వెరీ సింపుల్, వెరీ వెరీ సింపుల్. అన్నమయ్య చెప్పేశారు. అన్నమయ్య ఒక్కడే చెప్పలేదు, చాలామంది చెప్పారు. అన్నమయ్య తీయగా పాయసంలో చెప్పాడు అంతే. మాధవ కేశవ మధుసూదన, మాధవ కేశవ మధుసూదన, విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం. మాధవ కేశవ మధుసూదన, విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం. చింతయామి యూయం. ఏం చింత చేయాలి? పదనకం. నఖం అంటే గోరు. నఖం అంటే గోరు. నువ్వు పాదాలను కూడా చింతించక్కర్లేదంట. ఈ మాధవుడి యొక్క గోటిని స్మరిస్తే చాలంట. అన్ని గోటితో తీసినట్టు దుఃఖం పోతుంది. ఎలాంటి దుఃఖమైనా మాధవుడే, మాధవుడి శరణాగతే. ఇది ఆల్రెడీ ప్రూవెన్. మనం పార్టీ మార్చేయకూడదు.
పార్టీ మార్చం మన కోసం. కొంచెం మీరు అక్కడే హోల్డ్ చేయండి. హా. గోల్కొండ. గోల్కొండ ఇప్పుడు మనం వెళ్తే ఏం చూడడానికి వెళ్తాం చెప్పండి? రామదాస్ గారి బందీఖానా, పైన అమ్మవారు, అంతే కదండి. అమ్మవారి పేరేంటి? ఉజ్జయిని మహంకాళి కదా. ఓకే. రామదాస్ గారు 12 ఏళ్ళు, అది యాక్చువల్గా అది జైలు కాదు, వాళ్ళ గొడవ ఉన్నది. చెక్ చేయండి, వాళ్ళ గొడవ ఉన్నది. ఆ గొడవని పైన హోల్ పెట్టి ఆ గొడవని జైలుగా మార్చి 12 ఏళ్ళు అందులో ఉంచారు. మీరు వెళ్ళలేదా? చూడండి ఒకసారి. నేను జాఫర్కి ఆఫర్ ఇచ్చాను, 500 ఇస్తాను నేను, తర్వాత 600, తర్వాత 700 ఇచ్చాను. చాలా వినయంగా ఓపికగా అన్ని చూపించాడు గైడు. ఆ ప్లేస్ ఏది చాలా పెద్దది, అది కొన్ని మెట్లు ఎక్కి గట్లా ఉంటుంది. అక్కడ ఆయన గోడ మీద రాముడు వారిని చెక్కుని అక్కడే ఇప్పటికే దీపం పెడుతున్నారు. అలా రాముణ్ణి నన్ను బ్రోవామని చెప్పవే సీతమ్మ తల్లి, నన్ను బ్రోవామని చెప్పవే, రాముడిని అలాగే ఆన్ చేస్తారు. జనకు నీ కూతుర జనని జానకమ్మ, నన్ను బ్రోవామని చెప్పవే. ఎంత కష్టం తెలుసు. అద్భుతం సార్. అయితే రాముణ్ణి ఎప్పుడు, భగవంతుణ్ణి ఎప్పుడు అడగడమే కాదు, శాసించేటటువంటి సౌలభ్యం సనాతనంలో ఉంది, మన ధర్మంలో ఉంది. అందుకే అదే రామదాసు ఎవడబ్బా సొమ్మని కొలుకుతూ తిరిగేవు అని కూడా అన్నారంటే ఆయనకి మనకి ఎంతో డిస్టెన్స్ లేదు. మీరు రామదాసు 400 ఏళ్ళు, మీకు పుస్తకం పేరు చెప్తా, 30 రూపాయలు ఉంటే సరే, లేదా కొనుక్కోండి. పుస్తకం పేరు నరసింహ శతకం. ఆయన శేషప్ప కవి, పెద్ద చదువుకోలేదు, కానీ నరసింహస్వామితో ఫైటింగ్ చేస్తాడు. అవునా? ఫైటింగ్ ఏంటి తెలుసా? నాకు దిక్కు లేక నీ దగ్గర ఉన్నా అనుకుంటున్నావా? తిరుపతి పోయిన నాకు అన్నము దొరకదా, శ్రీరంగమునకు పోయిన వసతి దొరకదా, అన్నవరము పోయిన నాకు అది దొరకదా, ఇది దొరకదా అని దిక్కులేక నీ దగ్గర ఉన్నా అనుకుంటున్నావా? నువ్వు నీ చక్రం కుదువు పెట్టు, నీ గద అమ్మే, నాకు అన్నం పెట్టు, ఇది కదా కావాలి అంటే అసలు డిమాండ్ ఏంటంటే ఎగ్జాక్ట్లీ భగవంతుడితో అలా కదా ఉండాలి. ఎప్పుడు అడుక్కుంటే ఎందుకు ఉండాలి? అసలు మన దాంట్లో బెగ్గింగ్ సిస్టమ్ లేదు. నాకు ఇది చేయి, నాకు అది చేయి, నాకు ఇది చేయి, నాకు అది చేయి, అది కాదు కదా. ఎలా అడగాలి భగవంతుడు? అసలు అడగకూడదు. అడగకూడదు. దీనికి మీకు నేను మంచి ఉదాహరణ భాగవతం నుంచి ఇస్తా. చెప్పండి. పృథు మహారాజు, షార్ట్గా చెప్పేస్తాను. పృథు మహారాజు యజ్ఞం చేస్తున్నారు. ఎన్నోది? 100వది. 100 యజ్ఞాలు చేస్తే ఏమవుతుంది? యాగం కాదు కాదు, సీటు కదులుద్ది. ఎవరిది? ఇంద్రుడిది. ఇంద్రుడికి మరో పేరు శక్ర. శక్ర షార్ట్ కట్ నేమ్. శతక్రతు. శత అంటే 100. తక్కరం శక్రస్య దుర్లభం అంటారు.